హే గైస్, ఎలా ఉన్నారు? హృదయాన్ని కలిచివేసే, మానవత్వాన్ని సవాలు చేసే ఒక దారుణ ఘటన. ఒక చిన్న పసిప్రాణం రిషికా ప్రియ, కేవలం 7 సంవత్సరాల చిన్న బాలిక. కానీ ఈ సమాజంలోని ఒక రాక్షసుడు ఆ చిన్నారిని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసి ఆ మృతదేహాన్ని ఒక వాటర్ డ్రమ్లో దాచేశాడు. ఇది కేవలం ఒక క్రైమ్ కాదు, ఇది సమాజం మీద మచ్చ. ఆ చిన్నారి తల్లి తండ్రి ఆవేదన సహించలేనిది. ఆ తల్లి కన్నీరు మన హృదయాన్ని ముక్కలు చేస్తుంది. ఎంత దారుణం, ఎంత అన్యాయం! ఇలా అభంశుభం తెలియని ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేయటం అనేది మనుషులు చేసే పని కాదు, ఇది క్రూరమైన మృగాలు చేసే పని. ఈ సంఘటన మనందరినీ ఆలోచింపజేయాలి. ఈ వీడియోలో పేరెంట్స్ తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాను, అవి చాలా ఇంపార్టెంట్. పిల్లలున్న ప్రతి ఒక్క ఇంటికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని నీరుగట్టువారిపల్లి గ్రామం. గోపీనాథ్ అండ్ స్వర్ణలత భార్యలకు రిషికా ప్రియ అని 7 సంవత్సరాల కూతురుంది. శ్రీ వెంకటేశ్వర ప్రతిమ స్కూల్లో 2nd క్లాస్ చదువుతుంది. తండ్రి గోపీనాథ్ వచ్చేసి చేనేత కార్మికుడు అనమాట. 2026 ఫిబ్రవరి 16 సోమవారం శివరాత్రి సందర్భంగా బడికి సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉంది పాప. పనికి వెళ్ళిన ఆమె తల్లి సాయంత్రం 4:30 గంటలకి ఇంటి వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి చిన్నారి గురించి అడిగింది. పాప ఇంట్లో లేదు అని ఆయన చెప్పారు. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఆడుకోవడానికి వెళ్ళిందేమో అని మొదట అనుకున్నారు. ఎంతసేపటికి రాకపోవడంతో తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. వెంటనే చుట్టుపక్కల ఏరియాస్లో బంధువులు పొరుగు వారితో కలిసి రాత్రి 8 గంటల వరకు వెతికారు, కానీ కనిపించలేదు. వెంటనే మదనపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఫిబ్రవరి 17 మంగళవారం ఉదయం డిఎస్పీ మహేంద్ర అండర్లో సిఐ మహమ్మద్ రఫీ అండ్ వాళ్ళ టీం ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లని చెక్ చేశారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ ఇంటికి నైబరింగ్ హౌస్లోనే ఉన్న కులవర్ధన్ అనే అతను, వీడికి సుమారు 27 సంవత్సరాలు ఉంటాయి. సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో, కొన్ని చోట్ల అయితే ఆదివారం రాత్రే ఇంటికి తీసుకెళ్లాడు అనే న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఏదేమైనా రిషికా ప్రియాను చాక్లెట్ ఇస్తాను అని మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్లో ఆ చిన్నారి చెయ్యి పట్టుకొని తీసుకెళ్లటం క్లియర్గా కనిపించింది. అదే రోజు మధ్యాహ్నం ఆ ఇంటికి వెళ్ళి సెర్చ్ చేసిన పోలీసులకి భయంకరమైన దృశ్యం కనిపించింది. ఆ చిన్నారి మృతదేహం కులవర్ధన్ ఇంట్లో ఉన్న వాటర్ డ్రమ్లో కనిపించింది. ఆ చిన్నారి బాడీని ఆ డ్రమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాడు. ఆ వీడియో చూసినప్పుడు నాకైతే చాలా బాధేసింది. ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఒక మనిషి ఇలా ఎలా చేయగలడు అనిపించింది. మృతదేహం కనిపించిన వెంటనే పోలీసులు ఆ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం మదనపల్లి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తరలించారనమాట. అయితే తల్లిదండ్రులు మరియు బంధువులు తీవ్ర ఆవేదనతో మృతదేహాన్ని షిఫ్ట్ చేయనివ్వకుండా అడ్డుకున్నారు. వారు నిందితుడిని తమకు అప్పగించాలని, ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారనమాట. అదే రోజు సాయంత్రానికి ఈ విషయం తెలుసుకున్న బంధువులు జాతీయ రహదారిపై ధర్నా చేసి రోడ్డు బ్లాక్ కూడా చేశారు. వాహనాలు రాకపోకలు గంటల తరబడి ఆగిపోయారన్నమాట. జిల్లా ఎస్పీ కె ధీరజ్ సంఘటన స్థలానికి వచ్చేసి నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడి స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నామని, నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని చెప్పారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టీంని సంఘటన స్థలానికి పంపించి ఎవిడెన్స్లు కూడా సేకరించారనమాట. సోషల్ మీడియాలో కూడా జస్టిస్ ఫర్ రిషికా ప్రియ అని ట్రెండ్ అవుతుంది. ప్రజలు కూడా నిందితుడికి డెత్ పెనాల్టీ డిమాండ్ చేస్తున్నారు. మదనపల్లిలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా ఎక్కువ ఫోర్స్ ని డిప్లాయ్ చేశారు. రిషికా తల్లి అయితే, మా బిడ్డ ఆడుకుంటూ వెళ్ళింది కానీ తిరిగి రాలేదు, ఆ రాక్షసుడు మా బిడ్డని ఎలా చంపాడో మాకు తెలియదు, మా జీవితం నాశనం అయిపోయింది, వాడిని చంపేయాలి అని కన్నీరు మున్నీరుగా విలపించిందనమాట. ఆమె ఆవేదన చూస్తే ఎవరైనా కన్నీరు పెట్టుకోకుండా ఉండలేరు. రాత్రి పగలు ఏడుస్తూనే ఉంది. రిషికా తండ్రి ఏం పీకుతారని నా ముందే తొడగొట్టి నన్ను ఎవరు ఏం చేయలేరంటూ నా ముందే వాడు గర్వంగా వెళ్ళిపోయాడు అని చెప్పారు. మా బిడ్డకి న్యాయం జరగాలి, మా కుటుంబం ధ్వంసం అయిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారనమాట. మా బిడ్డ లేకుండా మేము ఎలా బ్రతకాలి అని ఆయన విలపిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ చిన్నారిని గొంతు బిగించి హత్య చేశారు. సెక్షువల్ అసాల్ట్ జరిగినట్లు సంకేతాలు కూడా ఉన్నాయి. శరీరం మీద గాయాలు, రక్తస్రావం అండ్ డ్రమ్లో ముంచినట్లు కూడా కనిపించారనమాట. డెడ్ బాడీని ఇంట్లోని డ్రమ్లో పెట్టి దాని మీద మూత పెట్టి దాచారనమాట. అసలు అలా చేయటానికి వాడికి మనసు ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. చిన్నారి శరీరం
గాయాలతో ఉందని కొన్ని ప్రాథమిక రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆ చిన్నారి ఎంత బాధ అనుభవించిందో మనం ఊహించుకోవటం కూడా చాలా కష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటనని డీప్లీ పెయిన్ఫుల్ అండ్ షాకింగ్ అన్నారు. ఆయన చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు అనమాట. తల్లిదండ్రులు నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని అప్పీల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి న్యాయం జరిగేలా చట్టపరమైన ప్రక్రియ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అండ్ మంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారనమాట. ఎక్స్లో పోస్ట్ చేస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి హోంమంత్రి వంగలపూడి అనిత గారిని విషయం పరిశీలించి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. హోంమంత్రి అనిత గారు కూడా ఈ ఘటనపై రెస్పాండ్ అయ్యి కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. మంత్రి నారా లోకేష్ గారు కూడా ఎక్స్లో ట్యాగ్ చేసిన తర్వాత వెంటనే అధికారులతో సంప్రదించి డీటెయిల్డ్ రిపోర్ట్ కోరారనమాట. పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. బాధితురాలి తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడారు. న్యాయం జరిగేలాగా కుటుంబాలకి సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారనమాట. అండ్ ఈ ఘటనపై అప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాను అని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దారుణ హత్యలు, అత్యాచారాలు పదే పదే జరుగుతున్నాయని, నిందితులకి భయం లేకుండా పోయిందని విమర్శించారు. మహిళలు అండ్ బాలికలకి సేఫ్టీ లేదని, ఇది ప్రభుత్వం వైఫల్యం అని పోస్ట్ కూడా పెట్టారనమాట. అండ్ ఆడవాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను, వాళ్ళని ఇలా చూడాలని తాట వచ్చినా కూడా వాళ్ళ తాట తీస్తాను, వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా స్పందించలేదు. నేను న్యూస్లో చూశాను అండ్ ట్విట్టర్లో కూడా చూశాను. ఇన్ కేస్ ఈ వీడియో పెట్టే లోపల కానీ వీడియో పెట్టిన తర్వాత కానీ స్పందిస్తే వెల్ అండ్ గుడ్, స్పందించాలి కూడా. ఎందుకంటే ఇలాంటి వాటిపైన అందరూ స్పందిస్తేనే ఇలాంటి వాటికి కొంచెం అయినా చెక్ పెట్టగలం. పాప డెడ్ బాడీని మంగళవారం రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు. సో ఒక్కసారిగా జనాలందరూ వాళ్ళ ఇంటి వద్దకు చేరుకున్నారనమాట. అండ్ బుధవారం ఉదయం వరకు పోలీసులు అక్కడే ఉండి అంత్యక్రియలు పూర్తి చేయించారు. అయితే ఫిబ్రవరి 18 ఉదయం అక్యూజ్డ్ కులవర్ధన్ కనసాని వారిపల్లి చెరువులో కనిపించడం కలకలం రేపింది. చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారనమాట. పీకే ధీరజ్ గారు చెప్పిన దాని ప్రకారం అతన్ని పోలీసు రక్షక వాహనంలో తీసుకెళ్తుండగా తప్పించుకున్నాడని, ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా కనసాని వారిపల్లి చెరువులో బుధవారం ఉదయం మృతదేహం దొరికిందని చెప్పారు. దీంతో ఈ డెత్ కేసు అనేది మరింత సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే నిందితుడు అరెస్ట్ తర్వాత ఎలా తప్పించుకున్నాడు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మేబీ పోలీసులు ఎన్కౌంటర్ చేసి ఉంటారు. నిజంగా ఎన్కౌంటర్ చేసి ఉంటే పోలీసులకి హ్యాట్స్ ఆఫ్. ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే. ఈరోజు మన సమాజంలో జరుగుతున్న దారుణ ఘటనలు, ముఖ్యంగా చిన్నారుల మీద జరిగే అత్యాచారాలు, హత్యలు మన సొసైటీ ఎంత భయంకరంగా ఉందో తెలియజేస్తున్నాయి. రిషికా ప్రియా వంటి ఘటనలు మనకు ఒక హెచ్చరిక. చిన్నపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, సూపర్విజన్ అండ్ కాన్స్టాంట్ మానిటరింగ్. చిన్నారులు ఇంట్లో ఉన్నప్పుడు ముందుగా తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టకుండా ఉండటం. చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు, కూర్చున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు కూడా వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నేను ఎప్పుడైనా మా పిల్లలతో బయటికి వెళ్తే జస్ట్ ఒక 10 seconds వాళ్ళు కనిపించకపోయినా ఫుల్ టెన్షన్ ఇచ్చేసింది. ఎక్కడున్నారో చూస్తా. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నా కళ్ళ ముందే ఉండాలి. లేకపోతే ఒక రకమైన ఫియర్ వస్తుందన్నమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఎవ్రీ మినిట్ వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. ఇంటి బయట ఆడుకుంటున్నా కూడా ఫాదర్ ఆర్ మదర్ దగ్గరే ఉండాలి. బయట వాళ్ళు లేదా అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు పిల్లల్ని వాళ్ళ దగ్గర ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ఒకవేళ తల్లిదండ్రులు పనికి వెళ్లాల్సి వస్తే నమ్మకమైన బేబీ సిట్టర్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచాలి. పిల్లలు ఒంటరిగా ఉండకుండా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ సాధారణంగా పర్యవేక్షణ లోపం వల్లే జరుగుతున్నాయి. పిల్లలు ఎక్కడున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో ఎప్పటికప్పుడు మనం చెక్ చేయాలి. ఇది కేవలం భయం కాదు, ప్రేమతో చేసే పని. చూడండి, రిషికా ప్రియా చనిపోయిన తర్వాత అందరూ వాడు మంచివాడు కాదని, వాడి పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాడు ఇంతకు ముందు హత్యలు కూడా చేశాడని మీడియా ముందు చెప్తున్నారు. అలాంటి వాడు ఇంటి పక్కన ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళకూడదు అని నేర్పించాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతైనా ఉందా లేదా? నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళు ఆల్రెడీ చాలా బాధలో ఉన్నారు. బట్ మనమే పిల్లలకి ఏది రైట్, ఏది రాంగ్, ఏది సేఫ్, ఏది అన్సేఫ్ అని చెప్పాలి. పాపం ఆ చిన్నారికి ఏం తెలిసి చెప్పండి. అందుకే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కంపల్సరీగా మానిటరింగ్ అనేది చేయాలి. అండ్ సెకండ్ వన్, చైల్డ్ సేఫ్టీ ఎడ్యుకేషన్. తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచి సేఫ్టీ రూల్స్ నేర్పించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలి. దీని గురించి ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కుదిరితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను.
చూడటానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టచ్ చేస్తే అది సరైనదా కాదా అని గుర్తించేలాగా చెప్పాలి. నో అని చెప్పటం, సహాయం కోసం ఏడవటం, తల్లిదండ్రులకు చెప్పటం, ఇవన్నీ ప్రైమరీ రూల్స్. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా అవుటర్స్ వచ్చినప్పుడు దూరంగా ఉండాలని చెప్పాలి. స్టోరీలు, కార్టూన్స్ ద్వారా ఈ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ టచ్ గురించి చిన్న వీడియోలు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయటం, పిల్లలు ఏదైనా అసౌకర్యంగా ఫీల్ అయితే వెంటనే తల్లిదండ్రులకి చెప్పాలి అని ట్రైన్ చేయాలి. ఇంట్లో ఫ్యామిలీ మీటింగ్స్ పెట్టి పిల్లలతో డిస్కస్ చేయాలి. ఇది పిల్లల సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ని పెంచుతుందన్నమాట. ముఖ్యంగా పిల్లలు ఒంటరిగా ఆడుకునేటప్పుడు స్ట్రేంజర్ డేంజర్ రూల్స్ నేర్పించాలి. అపరిచితుడు మాట్లాడితే ఏం చేయాలో చెప్పాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా విండోలు, డోర్స్ లాక్ చేయటం, ఎవరైనా కాల్ చేస్తే తల్లిదండ్రులకి చెప్పటం, ఇవి అలవాటు చేయాలి. అండ్ థర్డ్ వన్, హోమ్ సేఫ్టీ మెజర్స్. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అవుటర్స్ని ఇంట్లోకి అనుమతించకూడదు. ఒకవేళ సర్వీస్ పర్సన్స్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ లేదా కేబుల్ బిల్ ఇంకా వేరే ఎవరైనా వచ్చినా పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపకూడదు. తల్లి లేదా తండ్రి దగ్గరే ఉండి సూపర్వైజ్ చేయాలి. ఇంటి చుట్టూ ఫెన్సింగ్ లేదా గ్రిల్స్ పెట్టి అవుటర్స్ సులభంగా ఎంటర్ అవ్వకుండా చూడాలి. పిల్లలు మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తుంటే పేరెంటల్ కంట్రోల్ యాప్స్ ఇన్స్టాల్ చేయాలి. అన్నోన్ పర్సన్స్తో చాటింగ్ చేయకుండా చూసుకోవాలి. ఇంట్లో ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ పెట్టాలి. పిల్లలు బటన్ ప్రెస్ చేస్తే సౌండ్ వచ్చేలాగా, అపరిచితులు సులభంగా ఎంటర్ అవ్వకుండా ఉండేలా చూడాలి. అండ్ ఫోర్త్ వన్, కమ్యూనిటీ మరియు అవేర్నెస్. తల్లిదండ్రులు ఒంటరిగా కాకుండా కమ్యూనిటీలో భాగమై ఉండాలి. పొరుగు వారితో మంచి సంబంధాలు పెంచుకొని పిల్లల సేఫ్టీ గురించి డిస్కస్ చేయాలి. మన చుట్టూ ఉండేవాళ్ళు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి క్రిమినల్ హిస్టరీ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయాలి. నైబర్హుడ్ వాచ్ గ్రూప్స్ ఏర్పాటు చేసి అపరిచితులు వచ్చినప్పుడు అలర్ట్ చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే స్కూల్ బస్ లేదా తల్లిదండ్రులు పికప్ చేయాలి. స్థానిక పోలీస్ స్టేషన్తో కాంటాక్ట్ ఉంచుకొని ఎమర్జెన్సీ నెంబర్స్ లైక్ 100 1098 పిల్లలకి నేర్పించాలి. తల్లిదండ్రులు సేఫ్టీ వర్క్షాప్స్ అటెండ్ చేసి పిల్లల సైకాలజీ గురించి తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు టీవీ, మొబైల్లో ఏం చూస్తున్నారో చెక్ చేయాలి. వైలెంట్ కంటెంట్ అవాయిడ్ చేయాలి. సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు షేర్ చేయకుండా ఉంటే చాలా అంటే చాలా బెటర్. అండ్ ఫిఫ్త్ వన్, ఎమోషనల్ సపోర్ట్ అండ్ హెల్త్ చెక్స్. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మానసికంగా కూడా సేఫ్గా ఉండాలి. పేరెంట్స్ పిల్లలతో డైలీ మాట్లాడాలి. వాళ్ళ ఫీలింగ్స్ని అడగాలి. ఏదైనా భయం లేదా అసౌకర్యంగా ఉంటే వెంటనే గుర్తించాలి. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించి ఫిజికల్ అబ్యూస్ సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. పిల్లలు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి. ఒకవేళ పిల్లలు డిప్రెస్డ్గా లేదా అసాధారణంగా ప్రవర్తిస్తుంటే చైల్డ్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇంట్లో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇది పిల్లల కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. చిన్నపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు రిషికాకి జరిగినట్లు ఎవ్వరికి జరగకూడదు. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని తమ పిల్లల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా సేఫ్టీ మెజర్స్ పాటిస్తే వీలైనంత వరకు వారిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. మృగాలని చట్టాలతో మనం ఆపలేకపోతున్నప్పుడు మనమే జాగ్రత్తలో ఉండాలి కదా. సమాజంలో అవేర్నెస్ పెంచడం మనందరి బాధ్యత. సో రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.